ఏవండోయ్! ఉగాది పండుగకి అందరూ కొబ్బరికాయలు కొట్టే ఉంటారు గదండీ! అందరి ఇళ్లలోనూ పచ్చి కొబ్బరి అందుబాటులో ఉంటుందండి. అలాగే ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లోనూ మామిడి చెట్టు ఉంటుంది గాబట్టి, పచ్చి మామిడికాయలు గూడా మనకు అందుబాటులో ఉంటాయన్నమాట. ఈ పచ్చడి పచ్చి కొబ్బరి, పచ్చి మామిడికాయతో తయారు చేసినటువంటి పచ్చడండి. ఈ పచ్చడి పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండి చాలా రుచిగా ఉంటుంది. నోటికి హితవుగా ఉంటుందన్నమాట. ఇప్పుడిప్పుడే వేసవికాలం ఎండలు ముదురుతున్నాయి గాబట్టి, ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎందుకంటే ఇది స్టవ్ మీద పెట్టి వేడి చేయాల్సిన అవసరం లేదని, ఉడికించాల్సిన అవసరం లేని పచ్చడనమాట. అచ్చంగా ఆ పచ్చి మామిడికాయని మనం అలాగే పచ్చడిగా ఉపయోగించుకుంటాము. అచ్చంగా పచ్చి కొబ్బరిని ఆ విధంగానే మనం ఉపయోగించుకుంటాం గాబట్టి, ఆ పచ్చి కొబ్బరిలోని, పచ్చి మామిడికాయలోని పోషకాలు, విటమిన్స్ అన్నీ కూడా మన శరీరానికి పుష్కలంగా అందుతాయండి. ఈ సీజన్‌లో ఈ పచ్చడి తినడం వల్ల వడదెబ్బ కొట్టదు, అతి దాహం ఉండదు. సి విటమిన్ పెరుగుతుంది. ఇంకా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చి కొబ్బరి వల్ల కూడా జుట్టు పెరుగుతుందండి. ఇంకా ఎన్నో లాభాలున్నాయి. ఎలా చేయాలో చూడండి. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏవండోయ్! ఈ పచ్చడి తయారు చేయడానికి ముందుగా పుల్లగా ఉన్నటువంటి ఒక పచ్చి మామిడికాయ తీసుకొని, పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలండి. అలాగే పచ్చి కొబ్బరి కూడా చీలికలు తీసి పెట్టుకోవాలి. కొత్తిమీర సన్నగా తరుక్కోవాలండి. అలాగే దీంట్లో కారానికి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ పడతాయన్నమాట. ఎందుకంటే మామిడికాయ చాలా పుల్లగా ఉంటుంది. ఇంకా కొబ్బరి చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి మీ కారానికి సరిపడా వేసుకోండి. మా పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయండి. అందుకే నేను ఈ మాత్రం వేసాననమాట. ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్‌లో బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ముందుగా పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి వేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలనమాట. మెత్తగా పేస్ట్ చేయకూడదు. నీళ్లు అస్సలే పోయకూడదండి. అలా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా తయారవుతుందనమాట. దాంట్లో మళ్ళీ మనం పచ్చి మామిడికాయ ముక్కల్ని వేసేసి ఇది గూడా ఒక 2 సార్లు తిప్పితే బరకగా కచ్చా పచ్చా తయారవుతుందనమాట. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి. మనకి పచ్చి కొబ్బరి గాని, పచ్చి మామిడికాయ గాని చాలా మంచిదనమాట. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఈ పచ్చడితో అన్నం తింటే గనక షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయండి. ఉప్పు కూడా వేసుకోవాలండి సరిపడా. ఇంకా ఈ షుగర్ లెవెల్స్ ఎందుకు కంట్రోల్‌లో ఉంటాయంటే ఫైబర్ పుష్కలంగా ఉంటుందనమాట. ఈ పచ్చి కొబ్బరిలో గావచ్చు, పచ్చి మామిడికాయలో గావచ్చు. కాబట్టి చాలా మంచిదండి. ఇంకా పచ్చి కొబ్బరి వల్ల జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుందనమాట. కాబట్టి పచ్చడి చాలా మంచిదండి. సన్నగా తరిగిన కొత్తిమీర గూడా వేసేసుకొని, వెల్లుల్లి రెమ్మలు, ఇంకా శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇవన్నీ ఆవాలు ఇవన్నీ వేసి మనం పోపు పెట్టేసుకోవాలండి. పోపు పెట్టేసుకొని పచ్చడిలో వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేయాలి వేయించేటప్పుడు. ఇలా కలిపేసుకుంటే ఈ పచ్చడి రెడీ అయిపోతుందండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపడా ఉన్నాయో లేదో చూసుకొని మనం రెడీ చేసుకోవడమేనండి. ఇది అన్నంలోకి బావుంటుంది. టిఫిన్స్‌లో కూడా బావుంటుంది. ముఖ్యంగా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే గనక చాలా రుచికరంగా ఉంటుంది. ఈ వేసవి కాలంలో మనకి చాలా రకాల కూరలు తినబుద్ధి కావండి. ఇది మాత్రం అందరికి చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్